हिंदी राष्ट्रभाषा भाग 5 जीवनी पार्ट 2 सरदार वल्लभाई पटेल सरदार वल्लभाई पटेल शॉर्ट नोट्स अम्मा ई वीडियो स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन ఓకే స్టూడెంట్స్ హిందీ ప్రాథమిక టు ప్రవీణ్ వరకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అన్నా లేదా టెక్స్ట్ బుక్స్ గైడ్స్ వీటి గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా మా ఈ నెంబర్ని సంప్రదించండి 8897034669. ఓకే స్టూడెంట్స్, సర్దార్ వల్లభాయ్ పటేల్ షార్ట్ నోట్స్లో ముఖ్యంగా 6 సైడ్ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ భూమిక, సెకండ్ జన్మ और शिक्षा, थर्ड निडर, फोर्थ गांधी जी से मिलन, फिफ्थ बारडोली सत्याग्रह, सिक्स्थ वन गृह मंत्री. సర్దార్ వల్లభాయ్ పటేల్ హిందీ రాష్ట్ర భాషలో జీవనీలో సెకండ్ లెసన్ అమ్మ. ఇది మనకి పేపర్ 2లో ఉంటుంది. మొత్తం పేపర్ 2లో మనకి 4 సారాంశాలు ఇస్తారు. ఎవరైనా సరే ఒక మహా వ్యక్తి గురించి రాయమని 4 పేర్లు ఇస్తారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వచ్చు, ఏదైనా సరే మొత్తానికి 4 సారాంశాలు ఇస్తారు. ఒకటి రాయాలి. మనకి ఒకటి రాసినందుకు 10 మార్క్స్. అయితే 10 మార్క్స్కి మనం టెక్స్ట్ బుక్ సారాంశం యాజ్ రాయాలి అని అంటే మనకి టైం సరిపోదు, 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది. అందుకని నేను ఈ సైడ్ హెడ్లైన్స్ రూపంలో మీకు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, ఫస్ట్ సైడ్ హెడ్లైన్ వచ్చేసి భూమిక. భూమిక మీన్స్ పాత్ర లేదా క్యారెక్టర్. ఓకే, భారత్ మహానోంకి భూమి హై. భూమి మీన్స్ నేల. భారతదేశము మహానుభావులు ఉన్న నేల. యహ కయి నేతా భీ పైదా హుయే హై. ఇక్కడ చాలామంది నాయకులు. కయి నేత అంటే చాలామంది నేతలు అనొచ్చు లేదా నాయకులు అనొచ్చు. ఎంతోమంది నాయకులు పుట్టిన దేశం. దేశభక్తి సే భరే లోగోं का జన్మ హువా హై. దేశభక్తితో నిండిన ప్రజలు పుడతారు ఇక్కడ. సర్దార్ వల్లభాయ్ పటేల్ भी ऐसा ही एक महान पुत्र है. దేశభక్తి నిండిన ప్రజలలో ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ భారత్ కే లౌహ పురుష్ మానే జాతే హై. భారతీయులందరూ కూడా ఈయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా లేదా ఉక్కు మనిషి అని పిలుస్తారు. जन्म और शिक्षा, बर्थ एंड एजुकेशन. वल्लभाई पटेल का जन्म 31 अक्टूबर 1875 को गुजरात के करमसद नामक गांव में हुआ. पिता का नाम श्री झबेरे भाई और माता का नाम श्रीमती लाड भाई था. प्रारंभिक शिक्षा के बाद विदेश जाकर इन्होंने वकालत की पढ़ाई की पूर्ति की. वल्लभाई पटेल का जन्म 31 अक्टूबर 1875 को గుజరాత్ మే కరమ్సద్ అనే విలేజ్లో జన్మించారు. గుజరాత్లోని కరమ్సద్ అనే విలేజ్లో జన్మించారు. పితా కా నామ్ క్యా హై? జబేరే భాయి और माता का नाम लाड भाई था. ప్రారంభిక శిక్ష కే బాద్ విదేశ్ జాకర్ అంటే ప్రారంభిక శిక్ష అంటే ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత విదేశాలకి వెళ్ళారు. వకాలత్కి పడాయి పూర్తికి విదేశాలకు వెళ్ళి లాయర్గా పూర్తి చేసుకొని వచ్చారన్నమాట. లాయర్ చదువుని అక్కడ పూర్తి చేసుకొని తిరిగి భారతదేశానికి వచ్చారు. ఇది ఇంగ్లీష్లో కావాలి అన్న వాళ్ళకి ఒకసారి చూడండి అమ్మ. వల్లభాయ్ పటేల్ వాజ్ బోర్న్ ఇన్ ఆన్ 31 అక్టోబర్ 1875 ఇన్ ఏ విలేజ్ కాల్డ్ కరమ్సద్ ఇన్ గుజరాత్. ఫాదర్స్ నేమ్ వాజ్ మిస్టర్ ఝాబర్ భాయి and mother's name was Mrs. Lad Bhai. After his elementary education, the went abroad, completed his law studies. निडर means निर्भयंगा धैर्यमु అని. पटेल बचपन से निडर थे. एक बार उनकी कांख के पास एक फोड़ा निकला ने कहा कि लोहा गर्म करके रखने से ठीक हो जाएगा. लोग तो इसे लेकिन पटेल नहीं डरते थे. పటేల్ బచ్పన్ సే నిడర్తే అంటే పటేల్ బాల్యం నుండే చాలా ధైర్యంగా ఉండేవాడు. ఏక్ బార్ ఉన్కి కాంక్ కే పాస్ ఏక్ ఫోడా నికలా. కాంక్ అంటే చంక అనమాట, ఫోడా అంటే గడ్డ. ఒకసారి అతని చంకలో ఒక గడ్డ వచ్చింది. ఆ గడ్డ కరగాలి పోవాలి అని అంటే లోహే గరం కరికే రకనే సే టీక్ హో జాయేగా. లోహే అంటే ఏంటి? ఐరన్ రాడ్ అనమాట. ఆ ఐరన్ రాడ్ని బాగా వేడి చేసి ఆ గడ్డ మీద పెడితే ఆ గడ్డ కరిగిపోయిద్ది.
లోగ్ తో ఇసే ఏ లేకిన్ పటేల్ నహీ డర్తే తే. కానీ జనాలందరూ ఏమన్నారంటే వద్దు, పటేల్ చిన్నబ్బాయి భరించలేడు ఆ నొప్పిని అని చెప్పన్నారు. కానీ పటేల్ ఏం చేశాడు, పటేల్ నహీ డర్తే తే, భయపడకుండా ఆ ఐరన్ రాడ్ని తీసుకొని చంకలో పెట్టేసుకున్నాడు అనమాట. అంటే బాల్యం నుండే అతనికి అంత ధైర్య సాహసాలతో ఉండేవాడు. పటేల్ వాజ్ ఫియర్లెస్ సిన్స్ చైల్డ్హుడ్. Once upon a time came out near his armpit, and it was said that keeping the iron hot would cure it. People were there, but Patel was not afraid. गांधी जी से मिलन, मीटिंग विथ गांधी जी. वकालत में सर्वप्रथम उत्तीर्ण होकर वे भारत लौटे. अहमदाबाद में वकालत शुरू की. गांधी जी के संपर्क में आने से देश की सेवा संपूर्ण रूप से करने लगे. दलित और किसानों की सेवा में इनका अलग आनंद हुआ करता था. अंग्रेज सरकार को सब रूप से विरोध करते थे. వకాలత్ మే సర్వప్రథమ ఉత్తీర్ణ హోకర్ వే భారత్ లౌటే అంటే లాయర్ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత పటేల్ భారతదేశానికి తిరిగి వచ్చారు. అహ్మదాబాద్ మే వకాలత్ షురూకి అంటే అహ్మదాబాద్ వచ్చిన తర్వాత తన లాయర్ వృత్తిని చేపట్టారు. గాంధీజీకో సంపర్క్ మే అంటే గాంధీజీతో కలిసి ఆనే సే దేశ్ కి సేవ సంపూర్ణ రూప్ సే కర్నే లగే, గాంధీజీతో కలిసి దేశానికి పూర్తిగా సేవ చేయడానికి ఉండిపోయారు. దళిత్ ఔర్ కిసానోं की सेवा में इनका अलग आनंद हुआ करता था. పటేల్కి దళితులతో మరియు కిసాన్ అంటే ఫార్మర్స్తో కలిసి సేవ చేయాలి అని అంటే అతనికి ఎంతో ఇష్టం అంట. అంగ్రేజ్ సర్కార్కో సబ్ రూప్ సే విరోధ్ కర్తే తే. ఇక బ్రిటిష్ వారికి పూర్తిగా విరుద్ధంగా పోరాటం చేసేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం అమ్మా ఇది. He returned to India after passing first in law, started advocacy in Ahmedabad. After coming in contact with Gandhiji, he started serving the country completely. He used to have a different pleasure in the service of the British government in all respects. बारडोली सत्याग्रह. सन 1927 में बारडोली का सत्याग्रह हुआ. किसानों की निमंत्रण पर पटेल जी वहाँ गए. किसानों के साथ देना का निश्चय किया. अंग्रेज़ों ने अत्याचार किया. पटेल अपनी योजनाओं से उनको हरा दिया. आखिर सत्याग्रह की जीत हुई. दांडी यात्रा, भारत छोड़ो आदि आंदोलन में भाग लेकर जेल गए. सन 1927 में बारडोली का सत्याग्रह हुआ. In 1927 the సత్యాగ్రహ ఆఫ్ బారడోలి టుక్ ప్లేస్. 1927లో బారడోలి సత్యాగ్రహం జరిగింది. కిసానోంకి నిమంత్రణ పర్ పటేల్ జీ వహా గయే. పటేల్ జీ వెంట్ దేర్ ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ది ఫార్మర్స్. ఈ సత్యాగ్రహానికి ఫార్మర్స్ అందరూ, రైతులు అందరూ కూడా పటేల్ని ఆహ్వానించారు. अंग्रेजों ने अत्याचार किया. బ్రిటిష్ హ్యాజ్ టార్చర్డ్ అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ని బాగా టార్చర్ పెట్టారు. పటేల్ अपनी योजनाओं से उनको हरा दिया. पटेल which his plans defeated them. आखिर सत्याग्रह की जीत हुई. दंडी यात्रा, भारत छोड़ो आदि आंदोलन में भाग लेकर जेल गए. Eventually Satyagraha won participated in Dandi Yatra. Quit India movements etc. took him to jail. పటేల్ అప్పని ఓజనోం సే ఉన్కో హరా దియా అంటే పటేల్ తన యొక్క ప్లాన్స్తో, ప్రణాళికలతో మొత్తానికి బ్రిటిష్ వారిని ఓడించారనమాట. ఆఖిర్ సత్యాగ్రహకి జీత్ హుయి, లాస్ట్కి సత్యాగ్రహం గెలిచింది. దండి యాత్ర, భారత్ చోడో ఆది ఆందోళన్ మే భాగ్ లేకర్ జైల్ గయే. ఇంకా సత్యాగ్రహంతో గెలిచిన తర్వాత దండి యాత్రలో స్వతంత్ర సంగ్రామ ఉద్యమాల్లో పాల్గొని అతను లాస్ట్కి జైలుకి వెళ్ళాడు. 6th అండ్ లాస్ట్ సైడ్ హెడ్లైన్ అమ్మ. गृहमंत्री मीन्स होम मिनिस्टर. स्वतंत्र भारत के प्रथम मंत्री मंडल में ये गृहमंत्री बने. ఇక్కడ ఈ 2 వర్డ్స్ చదవడానికి కష్టంగా ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మ. सशक्त और एकत्रित.
सशक्त और एकत्रित भारत बनाने का श्रेय उसको जाता है। भारत लगभग 500 टुकड़ों में खंडित था। भारत को उन्होंने संगठित किया। कठोर परिश्रमी निडर कर्तव्यनिष्ठ व्यक्ति ये सरदार वल्लभ भाई पटेल। हर भारतवासी इनको लौह पुरुष मानते हैं। स्वतंत्र भारत के प्रथम मंत्रिमंडल में ये गृह मंत्री बने। అంటే మంత్రిమండలిని స్థాపించిన తర్వాత ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. అదే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ सशक्त और एकत्रित भारत बनाने का अक्षय उखो जाता है. సశక్త్ అంటే స్వశక్తితో మరియు ఏకత్రిక్ అంటే ఐక్యంగా భారతదేశాన్ని ఒకచోట ఉంచాడనమాట. తన స్వశక్తితో భారతదేశాన్ని ఐక్యం చేశాడు. అందుకనే అతనిని అందరూ ఏమని పిలుస్తారు? ఉక్కు జాతా హై అంటే ఉక్కు మనిషి అని పిలుస్తారు. భారత్ లగ్భగ్ 500 టुकड़ों में ఖండిత్యా. భారతదేశము స్వాతంత్రం వచ్చిన టయానికి 500 ముక్కలుగా చీలిపోయిందనమాట. भारत को उन्होंने संगठित किया. कठोर परिश्रमी निडर कर्तव्यनिष्ठ వ్యక్తి ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ 500 ముక్కలుగా విడిపోయిన భారతదేశాన్ని ఐక్యంగా ఒకటిగా చేసిన ఘనత ఎవరికి వచ్చింది? సర్దార్ వల్లభాయ్ పటేల్. కఠోర్ పరిశ్రమి అంటే ఎంతో కష్టపడి, నిఢర్ అంటే ధైర్యంగా, కర్తవ్య అంటే తన యొక్క కర్తవ్యంగా, నిష్ఠ వ్యక్తి అంటే ఎంతో నీతి నిజాయితీతో వర్క్ చేశాడు. అందుకనే సర్దార్ వల్లభాయ్కి అంత పేరు ప్రతిష్టలు వచ్చాయి. హర్ భారత్వాసి ఇన్కో లోహ్ పురుష్ మాన్తే హై. భారతీయులందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఉక్కు మనిషి అని పిలుస్తారు. He became a minister in the first cabinet of independent India. The credit for making strong and united India goes to him. India was fragmented into about 500 pieces. He organized India. Sardar Vallabhbhai Patel was a hard-working, fearless, dutiful person. Every Indian considers him as Iron Man. ఓకే స్టూడెంట్స్, ఈ షార్ట్ నోట్స్ కనుక మీకు ఈజీగా అర్థమైనట్టయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన హిందీ ఛానల్, హిందీ ఎగ్జామ్స్ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే ఆ స్టూడెంట్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బచ్చో.